గంగ శాంతనుడిని వదిలేసింది కాబట్టే శాంతనుడు చేపలు పట్టే సత్యవతిని ఇష్టపడి సత్యవతి తండ్రితో నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయి అని అడిగాడు. నీ కొడుకు దేవవ్రతుడే రాజ్యానికి రాజవుతాడు, నా కూతురి పిల్లలు రాజవుడు కాబట్టి నేను నీకు నా కూతురినివ్వను అని శాంతనుడితో అన్నాడు. ఆ రోజు నుండి శాంతనుడు బాధపడడం మొదలు పెట్టాడు. ఆ బాధ వలన తన రాజ్యాన్ని, ప్రజల్ని, తన కొడుకుని కూడా పట్టించుకోలేదు. తన తండ్రి బాధ చూడలేక ఏమైందో దేవవ్రతుడు తెలుసుకున్నాడు. తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని, ఎలాగైనా మా నాన్నకి సత్యవతినిచ్చి పెళ్లి చేయాలని సత్యవతి తండ్రి వెళ్లే నేను రాజునవుతాను అని నువ్వు అనుకోవడం వల్లే కదా మా తండ్రికి సత్యవతినిచ్చి నువ్వు పెళ్లి చేయనన్నావు. నేను ఈ జన్మలో రాజును కాను, ఆ సింహాసనం నేను అధిరోహించను, నీ కూతురి పిల్లలే రాజు అవుతాడు అని దేవవ్రతుడు అన్నాడు. అయినా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు సింహాసనం వద్దనే వదిలేయొచ్చు, కానీ నీ పిల్లలు ఎందుకని సింహాసనాన్ని వద్దనుకుంటారు? అధికారం వద్దని ఎవరు ఊరుకుంటారు? తర్వాత పుట్టుకు చేస్తారు, అందుకనే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని అన్నాడు. ఇక ఏం చేయాలో తెలియక దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ భూమి ఆకాశాలని కంపింపజేసింది. ఆ ప్రతిజ్ఞ భారతదేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ప్రతిజ్ఞ భూమి మీదకి దేవుళ్లని హింసలా చేసింది. ఆ ప్రతిజ్ఞ భూమి మీద దేవుళ్లు లేకుండా కూడా చేసింది. ఆ ప్రతిజ్ఞే మహాభారతం అనే కావ్యం అద్భుత కావ్యం అయ్యేలా చేసింది. ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్రానికి దారి తీసింది. అదే దేవవ్రతుడు అని నేను ఈ ముల్లోకాల సాక్షిగా ఆ జన్మాంతం సంతానాన్ని కనకుండా బ్రహ్మచారిలో ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. ఇకపైన మనం దేవవ్రతుడిని భీష్ముడిగా పిలుచుకుంటాం. మహాభారతం కేవలం ఒక్క రెండు విషయాల వల్ల జరగలేదు. ద్వాపర యుగం చివరిలో ఎన్నో విషయాలు అన్ని కలిసి కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. ఈ కథ వింటున్నప్పుడు ఇంత కాంప్లెక్స్ కథ ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిందా అని మీరు ఆశ్చర్యపోక తప్పదు. తరువాత సత్యవతికి శాంతనుడికి పెళ్లయింది. ఆ సంతోషంలో శాంతనుడు భీష్ముని పిలిచి, కుమారా, తండ్రి ఆనందం కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు, నీకు నేను ఏం చేసినా తక్కువే, ఒక వరం మాత్రం నీకిస్తాను, నీకు చావు అనేది ఎప్పటికీ రాదు, నీకు నువ్వు ఎప్పుడు చనిపోవాలి అని అనుకుంటావో అప్పుడే నువ్వు చనిపోతావు అని వరం ఇచ్చాడు. దానితో భీష్ముడికి ఇక చావు ఉండదు, అని చనిపోవాలి అని కోరుకున్నప్పుడు తప్ప. ఇంతలో సత్యవతి గర్భవతి అయింది. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు శాంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు. అంటే భీష్ముడికి వీళ్లు తమ్ముళ్ళవుతారు. చిత్రాంగదుడు అదే పేరు ఉండే మరో గంధర్వుడితో యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోయాడు. ఇక రాజ్యంలో మిగిలిపోయిన చివరి వారసుడు విచిత్ర వీరుడు. కానీ అప్పటికే విచిత్ర వీరుడికి ఆరోగ్యం బాలేదు. అలాగే పట్టాభిషేకం చేసి రాజును చేశారు. భీష్ముడికి భయం మొదలైంది. ఒకవేళ విచిత్ర వీరుడు అనారోగ్యంతో చనిపోతే రాజ్యానికి వారసుడు కాబట్టి వెంటనే తనకి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. అప్పుడే కాశీరాజ్యం రాజు తన కూతురికి స్వయంవరం ప్రకటించాడు అని తెలిసింది. విచిత్ర వీరుడిని స్వయంవరానికి పంపిస్తే తన అనారోగ్యం వల్ల ఓడిపోతాడు, ఇక మనకు మిగిలింది ఒకటే దారి అని స్వయంవరం జరుగుతున్నప్పుడు మధ్యలో భీష్ముడు ప్రవేశించి అక్కడే పోరాటం చేసి కాశీరాజు యొక్క ముగ్గురు కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. ఆ ముగ్గురి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. కానీ వీళ్ళల్లో అంబ అనే ఆవిడ అప్పటికే వేరే రాజ్యానికి చెందిన సార్వా అనే రాజుని ప్రేమించింది. ఈ విషయం భీష్ముడికి చెప్తే, ప్రేమించిన వాళ్ళని విడదీసేంత నీతి లేనివాడిని కాదు నేను, ఇక నీకు స్వేచ్ఛనిస్తున్నాను, నువ్వు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని పంపించాడు. మిగిలిన అంబిక, అంబాలికల్ని తన రాజ్యం తీసుకొచ్చి విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. ఎంతో సంతోషంతో తన కళ నెరవేరబోతుందని, తన ప్రేమ జయించిందని, ఇక జీవితాంతం సంతోషం తప్ప ఏమీ ఉండదని వెయ్యి ఆశలతో సారువుడి దగ్గరికి అంబ వెళ్ళింది. ఇక మనకి ఏ అడ్డు లేదు, మన ప్రేమనే గెలిపించుకోవడానికి మనం పెళ్లి చేసుకుందాం అనంది. దానికి సారువుడు, నన్ను క్షమించంబా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, ఒకరు నీ రాజ్యాన్ని ఓడించి నేను ఎత్తుకెళ్లిన తర్వాత మళ్లీ నా పట్టపురాణిగా, ఈ రాజ్యానికి మహారాణిగా నేను రాజ్యంలో ఉండనివ్వలేను, దానికి నా మంత్రులు గాని నా పెద్దలు గాని ఒప్పుకోరు. ఇప్పుడైతే భీష్ముడు నేను ఎత్తుకెళ్లాడో అప్పుడే నువ్వు తన సొంతం, నాకెప్పటికీ నువ్వు సొంతం కాదు, నన్ను క్షమించు అని అమ్మని తిరస్కరించాడు. అమ్మ గొంతు మూగపోయింది. కళ్ళ నుండి వచ్చేది కన్నీరా లేక ప్రవాహమా అన్నట్టుగా ఉంది. తన చేతులు వణుకుతున్నాయి. ఒక కిలలా అక్కడి నుంచోని కారుడి వైపు ఎంత చూసినా కనీసం వెనక తిరిగి అంబని కారుడి చూడలేదు. ఇక ఆశలన్నీ 1000 ముక్కలైపోయి తనకి ఏం చేయాలో తెలియక ఇక వెనుక తిరిగి భీష్ముడి దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే నువ్వు నా రాజ్యాన్ని జయించి నా చేయి పట్టుకుని స్వయంవరం జరుగుతున్న సభలో నుండే నన్ను ఎత్తుకెళ్లావో ఆ క్షణమే నేను సొంతమైనట్టు అని ఈ కారణం చెప్పి సారువు నన్ను తిరస్కరించాడు. ఇక నేను నీ దాన్ని, నన్ను పెళ్లి చేసుకో అని అంబ భీష్ముడితో అంది.
దానికి భీష్ముడు ఇప్పటికే అంబిక అంబాలికలతో విచిత్ర వీరుడికి పెళ్లైపోయింది. తన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల విచిత్ర వీరుడికి నిన్నిచ్చి నేను పెళ్లి చేయలేను. అలాగని నేను చేసిన ప్రతిజ్ఞ వల్ల నేను పెళ్లి చేసుకోలేను, పిల్లల్ని కనలేను. కాబట్టి నన్ను క్షమించు అని భీష్ముడు అన్నాడు. నా రాజ్యం పైన దాడి చేసి నన్ను ఎత్తుకొచ్చి నా కన్నవాడికి దూరం చేసావు. ప్రేమించిన వాడే నన్ను తిరస్కరించేలా చేసావు. నువ్వైనా చాటేస్తావేమో అని అనుకుంటే నువ్వు నన్ను వద్దంటున్నావు. ఒక ఆడదని ఉసిరిపోసుకున్న నువ్వు నీ రాజ్యం ఏం సుఖపడుతుంది, ఏం సంతోషంగా ఉంటుంది? నువ్వు భీష్మ ప్రతిజ్ఞ ఎలా చేశావో నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీకు చావు రాదని సంబరపడుతున్నావు కదా, ఏనాటికైనా నీ చావుకి నేనే కారణమవుతాను అని భీష్ముడి ముందు ప్రతిజ్ఞ చేసి అడుగుల్లోకి ఆమె వెళ్ళిపోయింది. భీష్ముడికి బాధగా ఉన్న తన బాధ్యతల వల్ల, తన ప్రతిజ్ఞ వల్ల ఏమీ చేయలేకపోయి మౌనంగా ఉన్నాడు. ఇంతలో విచిత్ర వీరుడికి అనారోగ్యం ముదిరి మరణించాడు. అంబిక అంబాలిక విధులయ్యారు. ఇక రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు. రాజ్యమంతా అల్లా కలలమవుతుంది. మంత్రులంతా నేను రాజునవుతానంటే నేను రాజవుతాను అని సంక్షోభ స్థితిలో ఉన్నారు. ఇలా వదిలేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే రాజ్యం పతనం అవుతుంది. ఇదే పరిస్థితిని అనువుగా తీసుకుని పక్క రాజ్యం రాజులు మనపైన దండెత్తే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చక్కబడాలంటే ఒకటే మార్గం ఉంది, వారసులు పుట్టాలి. దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ సత్యవతి భీష్ముని పిలిపించింది. భీష్మ, ప్రస్తుత పరిస్థితులు నీకు తెలుసు. ఇప్పుడు రాజ్యం బాగుండాలంటే ఒకటే మార్గం. నువ్వు నీ తమ్ముడు భార్యలైన అంబిక అంబాలికలతో సంగమించి వారసుల్ని ప్రసాదించు అని అడిగింది. నిన్ను ప్రతిజ్ఞకి కట్టుబడి ఉన్నాను, నేను చేయలేను అని భీష్ముడు అన్నాడు. దానికి సత్యవతి, నువ్వు ప్రతిజ్ఞ చేసింది నా కోసమే కదా, మరి ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞని వదిలేమని అడుగుతున్నాను అనంది. దానికి భీష్ముడు, నేను ప్రతిజ్ఞ చేసింది నీకోసమే కావచ్చు, కానీ నేను ప్రతిజ్ఞ చేసింది నా మాట నేను తప్పకూడదని. నేను వేసుకున్న మాట నేనే తప్పితే ఇక నాకేం విలువ ఉంటుంది? ఇదే నాకు ధర్మం అని అనిపిస్తుంది అని సత్యవతి చెప్పింది చేయడానికి ఒప్పుకోలేదు. సరే, నీకు మిగిలింది ఒకటే మార్గం. నీకు ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న రహస్యం చెప్పాల్సిన సమయం వచ్చింది. నేను నీ తండ్రిని పెళ్లి చేసుకోకముందే పరాశరుడు అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమ ప్రతిరూపంగా ఒక కొడుకు పుట్టాడు. పెళ్లి కాకుండానే పుట్టిన కొడుకు కాబట్టి నేనే పెంచుకుంటానని పరాశరుడు తీసుకెళ్లాడు. తను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. అతని పేరు వ్యాసుడు. తనని తీసుకునిరా అని భీష్ముడికి పంపించింది. ఆ వ్యాసుడు రాసిన కథే నీ మహాభారతం. వ్యాసుడికి మించిన గొప్ప కవి మన ప్రపంచంలోనే లేరు. ఎందుకంటే మహాభారతం మించిన గొప్ప కథ ఏ భాషలో గాని ఏ దేశంలో గాని లేదు. ఖచ్చితంగా లేదు అని ఎలా చెప్తున్నావు అని మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నాకు గ్రీక్ మైథాలజీ, రోమన్ మైథాలజీ అన్ని కూడా తెలుసు. జియోస్, హేడిస్, పొసీడియన్, అపోలో, ఆర్టిమస్, వీళ్ళ మైథాలజీస్ అన్ని కూడా నాకు తెలుసు. భవిష్యత్తులో అవి కూడా నేను చెప్తాను. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా? భీష్ముడు వ్యాసుడిని కలిశాడు. కానీ వాళ్ళు మొదటిసారి ఒకరినొకరు చూసుకున్నప్పుడు చాలా సంతోషాన్ని పొందారు. ఎందుకంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎదురుపడినప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ లో గొప్ప వ్యక్తిని కలిశానన్న ఎమోషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. భీష్ముడు వ్యాసుడిని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. వ్యాసుని చూసి సత్యవతి ఎంతో సంతోషించింది. వ్యాసుడితో పరిస్థితి అంతా వివరించింది. అంబిక అంబాలికలతో సంగమించి పిల్లల్ని కనాలని చెప్పింది. అమ్మ, నేను ఆజన్మ బ్రహ్మచారిని, కానీ తల్లి మాట వినడం ధర్మం కాబట్టి నువ్వు చెప్పినట్టు వింటాను అని అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే తల్లి చెప్పిన మాట కన్నా తను వేసుకున్న మాటని పాటించడం ధర్మం అని భీష్ముడు అనుకున్నాడు. తను వేసుకున్న మాట కన్నా కన్న తల్లి మాట పాటించడం ధర్మం అని వ్యాసుడు అనుకున్నాడు. మీరే చెప్పండి, ఏ ధర్మం? అందుకే ప్రతి ఒక్కరికి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక నిజం ఉంటుంది. పరిస్థితుల ప్రభావం వల్ల మనం మనుషుల్ని జడ్జ్ చేస్తున్నాం, అది చాలా తప్పు. అందుకనే మంచి చెడు అనేవి పరిస్థితిలో ఉంటాయి గానీ మనుషుల్లో ఎప్పుడు ఉండవు. తన తల్లి చెప్పినందుకు వ్యాసుడు, అమ్మ, నేను వాళ్ళతో సంగమించను గాని వాళ్ళ కడుపున పిల్లలు పుట్టేలా నా తపోశక్తితో ఒక కాస్మిక్ పర్సన్ ని క్రియేట్ చేస్తానని 2 సర్కిల్స్ ఎదురెదురుగా గీసి ఒక సర్కిల్ లో వ్యాసుడు కూర్చొని ఎదురుగా ఉన్న సర్కిల్ లో అంబికని కూర్చోమని తన తపోశక్తితో కాస్మిక్ బర్డ్ క్రియేట్ చేస్తుంటే వ్యాసుడు అడుగులో ఉంటాడు కాబట్టి తన భయంకరమైన ఆకారం ఒళ్ళంతా వెంట్రుకలతో చాలా ఫ్యూరియస్ గా ఉంటాడు. అతను చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక సత్యవతితో వ్యాసుడు, అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి ఆమె చేసిన దోషం వల్ల ఒక బుడ్డివాడు జన్మిస్తాడు అని అన్నాడు. బుడ్డివాడు రాజ్యాన్ని పరిపాలిస్తాడా? అయితే మరో వారసుడిని కనమని ఈసారి అంబాలికని వ్యాసుదేవి పంపించింది. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకోవద్దని సత్యవతి ముందే చెప్పింది. కాని అంబాలిక వ్యాసుడిని చూస్తూ నార్మల్ గా ఉండలేకపోయింది. ఆయన ఆకారం చూసి భయపడుతూ వణుకుతూనే ఉంది. ఈమె కూడా వనపడం వల్ల వణికే రోగం వల్ల పాండురోగం ఉన్నవాడు పుడతాడు అని వ్యాసుడు చెప్పాడు. సత్యవతికి ఇంకా సాటిస్ఫాక్షన్ లేక అంబాలికని మరలా వనకొద్దు అని చెప్పి వ్యాసుడి దగ్గరికి పంపించింది. కాని అంబాలికకి భయం వేసి తన స్థానంలో ఒక దాసిని పంపించింది. కాని ఆ దాసి చాలా ధైర్యంగా సంతోషం కూర్చుంది. ప్రేమతో నా బిడ్డకి జన్మ నువ్వు అని ఎదురుగా కూర్చున్న దాసిని చూసి
సంతోషించి ఆమెకు కూడా వ్యాసుడు గర్భధారణ ప్రసాదించాడు.